అదే ఎట్లుంది ప్రభుత్వం ఎట్లుంది? మంచిగానే ఉంది ఈ ప్రభుత్వం. మంచిగా ఉంది. ఇదే ఉండాలి, ఎప్పుడు ఇదే వస్తుంది. ఎప్పుడు ఇదే వస్తుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. సో అప్పటికిప్పటికి పథకాలు కానీ ప్రభుత్వ తీరు కానీ ఎట్లుంది? అన్ని మంచిగానే ఉంది, ఇవే వస్తాయి. ఎప్పుడు వస్తుంది పో. ఇదే వస్తుంది. సన్నబియ్యం తీసుకున్నారా? తీసుకోలేము మేము సన్నబియ్యం. ఈ మొన్న రాజీవ్ వికాసం అని కొత్త పథకం పెట్టారు కదా, దాని గురించి మీ వాళ్ళు ఏమైనా అప్లై చేసిరా? ఏం అప్లై చేయలేదు మేము, ఏం రాలే. అప్లై చేసేసి అని పడేసినాం, ఏం రాలే. అవి వస్తాయి అని మాటలు, అవి అని కథలు పడతాడు ఆయన. అదేంది ఇంత మంచి చెప్తుండగా, మొన్న ఇందిరమ్మ ఇల్లు కూడా కొంతమంది శాంక్షన్ చేసినట్టు పేపర్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చింది? మాకు రాలే, ఇల్లు రాలే, పాట రాలే. ఇక రోడ్డు మీద ఉన్నాం. ఇక్కడ పథకాలన్నీ మంచిగా ఉన్నాయి అంటారా? అన్ని మంచిగానే ఉంది. పోరి పింఛన్ వస్తుందా మీకు? నాకు పింఛన్ వస్తుంది, నాకు ఎప్పటి నుంచో వస్తుంది పింఛన్. ఈయన చేసినాడే అది పింఛను. అంటే ఇంత ముందు 2000 ఇస్తున్నారు కదా, ఇప్పుడు 4000 ఇస్తా అన్నాడు కదా, వస్తున్నాయా? 5000 ఇస్తున్నాడు. 5000 ఇస్తారా? నిజంగానే అంటారా ఎటకరంగా? 5000 ఇస్తున్నాడు. మూనాసం కాల కడుపు కాల అంటే ఇస్తలేదు అంటారా? పింఛన్ ఎందుకు ఇస్తాడా ఆయన? ఇంట్లోకి వెళ్ళి మనం దాచిపెట్టినా ఆయన దగ్గర. ఇంట్లోకి వెళ్ళి కాదు, ప్రభుత్వం అన్నప్పుడు ప్రజలకు ఏమేం కావాలో చూసుకోవాలి కదా. ఆయన రావాలని చెప్పినాడు, ఎందుకు ఇస్తాడు ఆయన? ఆయన దగ్గర పడ్డది ఇంకో సంవత్సరానికి 6 నెలలు. నేను మళ్ళీ ఓట్లు దగ్గర వచ్చినప్పుడు ఇవన్నీ తీస్తాడు, ఇక్కడ వచ్చిన మీద ఇస్తాడు. అంటే ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి ఓన్లీ 15 నెలలు అవుతుంది, ఇంకా మాకు టైం ఉంది, అన్ని చేస్తా ఉంటుండగా. అది ఏం రాలే, దానివల్ల ఏం రాలే. సెల్క రాలే, భూమి రాలే, పింఛన్ రాలే, ఏం రాలే. అన్ని ఉత్తి మాటలు అవి. సో ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే మరి? ఆయన అంతే, ఈయన అంతే, అందరు చూడాలి. అవి మనం లేనిది వాళ్ళు ఓటు వేసుకుంటారు. అందరు మనం కొనుక్కురాలు మన పైలు పెట్టి ఓటు వేసినాం. ఆ రోజు పైలు పెట్టకుండా ఆయన మనం గెలిచిన ఇప్పుడు ఎలక్షన్ల టైంలో 6 గ్యారెంటీలు అన్ని చేస్తాను మంచిగా చెప్పిండు కదా మరి రేవంత్ సార్. సార్ చెప్తా, అందుకని చేస్తున్నాడు కదా. చేస్తున్నాడు.